సినిమాలో పెళ్లికాని ప్రసాద్కి పెళ్ళి అయ్యే హీరోయిన్ అంటే వెళ్ళిపోయి చెప్పు హీరోయిన్ అంటే చెప్పు అంటున్నాడు అడుగు. ఆవిడ వెళ్ళిపోయిందిలేండి సినిమాలో ఏంటంటే హీరోయిన్ క్యారెక్టర్ సార్, ఆ? ఉందా హీరోయిన్ క్యారెక్టర్. హీరోయిన్ క్యారెక్టరే హీరోయిన్ క్యారెక్టర్ హీరోయిన్ క్యారెక్టరే అంటాడు. ఓ ఇలాగా నీకులాగా మదర్ క్యారెక్టర్ పిన్ని క్యారెక్టర్లు అన్నీ ఆవిడ చేయలేదా? హీరోయిన్ క్యారెక్టర్. వెరీ గుడ్. అంటే పెళ్లి కాని ప్రసాద్కి హీరోయిన్ ఇంపార్టెన్స్ ఏమైనా ఉండి ఆ ఫీల్ ఏమైనా పెళ్లి కాని ప్రసాద్ కారణం ఏమైనా? పెళ్లి కాని ప్రసాద్, ఆమె పెళ్లి కాని ప్రసాద్ అమ్మ. వాళ్ళ అమ్మ అమ్మ ప్రసాద్ అమ్మ అంటే ఆమె ఆహా మేలు నీకన్నా తాత పెళ్లి విషయంలో నాకన్నా తాత. తెలియకుండా చూడండి ఎంత నవ్వుతూ ఉన్నారు ఒక్కొక్కరు. ఒక శతమానం బౌద్ధ ఫ్యామిలీ ఎలా ఉన్నారు కదా. సినిమా చూస్తే అన్న దండుపాలెం బంగారుపాలెం మొత్తం అన్ని కలిపి కొడతారు వాళ్ళు. అలా ఉంటుంది పచ్చడి, రోడ్డు పచ్చడి, ఊరగాయ, ఇంకా అట్లుంటుంది వ్యాపారం. ఈవిడ ఉన్నారు కదా అమ్మగారు ప్రమోదిని మహాతల్లి. నిజం చెప్తున్నా, నిజంగా మనకు 3 జనరేషన్లకి ఒక వరం ఆమె. అటు లెజెండ్స్ ఎన్టీఆర్ గారు, నాగేశ్వరరావు గారు, అక్కడి నుంచి తర్వాత చిరంజీవి గారి తరం, ఆ తర్వాత ఈ తరానికి కూడా ఆయన ఉండి ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది చూడండి అన్న. అన్నపూర్ణమ్మ గారు స్క్రీన్ మీద షార్ట్లోన ఆఫ్ ద షాట్ కూడా ఆవిడ ఎనర్జీ కానీ ఆవిడ తాలూకా అంతే. ఆ జనరేషన్లో వాళ్ళకి ముందు కాళ్ళకు దండం పెట్టుకోవడం తప్ప మనం చేసేది ఏం లేదు. ఇంకోటి మనం ఏదన్నా రెడీ అయిపోతామని రాగానే ఏరా అబ్బాయి రెడీనా అంటే అమ్మ రెడీ అమ్మా అంటే ఇంకా అక్కడికి వచ్చి ఒక సీన్ పడిందన్న మాకు ఆయనకి. నువ్వు కాచుకో, నువ్వు సత్తగిరా, నేను అన్నపూర్ణమ్మ ఎవడో తెలుసుకున్నావు అని చెప్పి రైట్ తల్లి అన్న. ఇంకా అంతే ఉత్తికి ఆరేసి దండం మీద ఆరేసి క్లిప్పులు పెట్టి వెళ్ళిపోయింది లోపల. ఇంక ఎండ వచ్చినప్పుడు 6ంటికి తట్టుకోవడం అంతే. అలా ఉంటుంది మ్యాటర్. డైరెక్టర్ గారు ఒక క్లోజ్ తీయమంటేనే ఇప్పుడు ఎవరు సగం క్లోజ్ తీయట్లేదు. ఇన్ని క్లోజ్లు ఎంత బాగా తీసిన డిఓపి ఎవరు సార్? సుజాత సిద్ధార్థ్ అని డిఓపి చాలా బాగా చేసిండు. ఆయన ఇంతకుముందు 6 to 7 ఫిల్మ్ చేసిండు, అన్ని మంచి బడ్జెట్ మూవీస్ చేసిండు. ఇప్పుడు మనం మూవీ చేసాము. అంటే సుజాత సిద్ధార్థ గారు ఇచ్చినటువంటి అవుట్పుట్ వల్లే, ఆ క్వాలిటీ వల్లనే నేను ఒక పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళగలిగాను. ఇండస్ట్రీ పెద్ద ఆ క్వాలిటీ ఉన్న అవుట్పుట్ చూపించాలి కదా. ఏదో అది లేకపోతే నేను కూడా ధైర్యంగా వెళ్ళాను. నిజంగా ఆ విషయంలో మాత్రం సిద్ధార్థకి నిజంగా స్పెషల్ థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ. అండ్ ఆ అవుట్పుట్ తీసుకుని నేను చూపించడం వల్లే క్వాలిటీ బాగుంది, మంచి మేకింగ్ చేశారు, మంచి ఆర్టిస్టులు పెట్టారు, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ఉంది, ఇప్పుడు మేము చూస్తామని ఒక నమ్మకం కలిగించే విధంగా మాకు ఆ ఫోటోగ్రఫీ చేశారు. ఇక ఈ ఇన్ని ఎక్స్ప్రెషన్లు ఒక ఫ్రేమ్లో సినిమా గురించి చెప్పే ఈ కాన్సెప్ట్ చాలా బాగుంది యాక్చువల్లీ. ఈ థాట్ ఎవరిది? వెరీ గుడ్ సార్. అంటే అన్ని ఆర్టిస్టులు కన్నా ఒక పెళ్లికాని ప్రసాద్ అనేవాడికి ఇన్ని వేరియేషన్స్, ఈ సినిమాలో ఇన్ని ఎమోషన్స్ ఉంటాయనేది బై పోస్టల్ చూస్తేనే మాకు అర్థం అవుతుంది. అది సినిమాలో డెఫినెట్గా ఉంటుంది అనుకుంటున్నాను. అది ఉంటే కనుక నువ్వు ఇంకా పాన్ ఇండియా సినిమా చేసుకోవచ్చు. హ్యాపీగా రీజనల్ లాంగ్వేజ్ మంచి సినిమాలు పాన్ ఇండియా, మళ్ళీ మలేషియా జైలు, పాన్ ఇండియా అంటే మలేషియా, అక్కడి నుంచి ఆస్ట్రేలియా నుంచి దుబాయ్, కట్ చేస్తే పెళ్ళి లింగంపల్లి, యూసఫ్ కూడా. సో ఇందులో యాక్షన్ ఎక్కువ ఉందండి, కామెడీ యాక్షన్ ఉంది. అది దట్ ఈస్ వన్ ఆఫ్ ద యాక్షన్, బిగ్గెస్ట్ యాక్షన్. కామెడీ అనేది అంత యాక్షన్ ఎవరు చేయలేరు. ఫైట్ మాస్టర్లు కామెడీ యాక్షన్ చేయలేరు. అందుకే అన్ననే చేసేసాను, ఫైన్ మాస్టర్ లేడు అని ఆయన చేసాడు. ఈ మాస్టర్ కూడా ఈయన. సూపర్. ఓవరాల్గా మేము సినిమాకి వచ్చి ఈ సినిమాలో ఈ మన సప్తగిరి అంటే ఈ ఎమోషను, ఎంటర్టైన్మెంటు, ఇవి కాకుండా ప్రత్యేకంగా ఈ సినిమాలో తన నుంచి మేము ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్న? ఇందాక 5 చెప్పారు కదా, 5 చెప్పండి అన్న. అన్న ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఫన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, తమాషా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, నవ్వు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓవరాల్గా దీంతో కూడుకున్నటువంటి ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఓవరాల్గా మనకు ఓన్లీ ఫన్నే. పంచభూతాలు ఉన్నాయి కాబట్టి అందులో పెద్ద భూతం నువ్వు. అది సూపర్, వెరీ గుడ్. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. హ్యాపీ సక్సెస్ డార్లింగ్. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ సార్. అండ్ ఐ హోప్ దిస్ ఫిల్మ్ విల్ గో ఇన్ టు బి రాక్ ఆన్ 21st of this month. ఇలాంటి సినిమాలు నువ్వు ఇంకెన్నో చేసి ఇంకెంతో పేరు తెచ్చుకొని కమీడియన్స్లో ఒక సత్తా ఉన్న హీరో